కృష్ణా గోదావరి జలాలపై కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కు సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఏంటి? ఏపీ సర్కార్ గురించి చేసిన ఫిర్యాదేంటి? కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరిందేంటి? రేవంత్ ఉత్తమ్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి ఎలా స్పందించారు? ఢిల్లీలో జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. కృష్ణానది జలాల్లో తెలంగాణకు న్యాయబద్దమైన వాటా కేటాయించాలని సిఆర్ పాటిల్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కృష్ణానది పరివాహకంలో సుమారు 70% తెలంగాణలో ఉంటే కేవలం 30% మాత్రమే ఏపీలో ఉన్నందున కృష్ణా జలాల్లో 70% వాటా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. గోదావరికి సంబంధించి తెలంగాణ వాటా నికర జలాలు తేల్చిన తర్వాతే ఏపీ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని పాటిల్ ను రేవంత్ రెడ్డి కోరారు. కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువగా ఉన్నప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు పక్షపాతంగా ఆంధ్రప్రదేశ్ కు 66, తెలంగాణకు 34% నీటి కేటాయింపులు చేసిందని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఏళ్లుగా తాము నష్టపోతున్నామని, ఈ ఏడాది సైతం ఏపీ తమకు కేటాయించిన మొత్తానికి మించి నీరు తరలించుకుపోయిందన్నారు. ఇక ముందు తమ వాటాకు మించి కృష్ణానది నీటిని ఏపీ తరలించుకుని పోకుండా చూడాలన్నారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి వెంటనే టెలిమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలని, అవసరమైతే అందుకయ్యే మొత్తాన్ని తామే భరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 2022లోనే డీపీఆర్ సమర్పించిన అనుమతుల్లో ఆలస్యం చేస్తున్నారని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు రేవంత్ రెడ్డి తెలియజేశారు. సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ బ్యారేజీలకు మాత్రం అనుమతులు ఇవ్వలేదన్నారు. ఈ 3 ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం సాంకేతిక సలహా మండలి నుంచి అవసరమైన అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనలకు విరుద్దంగా ఏపీ ప్రభుత్వం గోదావరి, బనకచర్ల అనుసంధాన పథకానికి రూపకల్పన చేసిందని సిఆర్ పాటిల్ కు రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీల నుంచి ఎలాంటి అనుమతి పొందలేదన్నారు. గోదావరిపై తాము చేపట్టిన సీతారామ ఎత్తిపోతల, సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటి వరకు అనుమతులు ఇవ్వలేదన్నారు. గోదావరి నదిలో తెలంగాణకు సంబంధించి నికర జలాల వాటాలు తేల్చాలని, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. అలా చేయకపోతే ఆయకట్టు స్థిరీకరణ పేరుతో తాము నష్టపోతామని, కృష్ణా జిల్లా ఆయకట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేశారని ఆయన గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్న అపెక్స్ కౌన్సిల్లోనూ ఏపీ గోదావరి, బనకచర్ల ప్రాజెక్టు గురించి ఎటువంటి చర్చ జరగలేదని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తాము ఏమాత్రం రాజీ పడబోమని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేటాయింపులు, నీటి వినియోగం మీద జరుగుతున్న సమస్యలు, జరుగుతున్న చర్చల మీదనే ప్రధానంగా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ, లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల, చనాఖ కొరట బ్యారేజీ, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాలకు సత్వర సాగునీటి ప్రయోజన పథకం పీఎంఆర్పీ 2024 కింద తగిన ఆర్థిక సహాయం అందజేయాలని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందజేసేందుకు మౌలిక వస్తుల అభివృద్ధి కింద 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు తెలంగాణకు ఇవ్వాలని అభ్యర్థించారు.